ఎంపీ బండి సంజయ్ వ్యాఖ్యలకు మంత్రి పొన్నం ప్రభాకర్ కౌంటర్ ఇచ్చారు. రామమందిర ప్రారంభోత్సవం ఎన్నికల స్టంటేనని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. రాముడి కటౌట్లు అడ్డుపెట్టుకుని బీజేపీ ఓట్లు అడుగుతుందని జగద్గిరి చెప్పినగానే అశాస్త్రీయంగా రామమందిరాన్ని ప్రారంభిస్తున్నారని విమర్శించారు. లింగ ప్రాణ ప్రతిష్ఠ ఎవరు చేయాలో తెలియదా? ఇది అరిష్టం కాదా అని మంత్రి ప్రశ్నించారు. వైఫల్యం చెందిన ఎంపీల్లో బండి సంజయ్ నంబర్ 1 అన్నారు. బండి సంజయ్ మాటలు జ్యోతిష్యం చెప్పినట్టున్నాయని మంత్రి ఎద్దేవా చేశారు. భారతీయ జనతా పార్టీ టీఆర్ఎస్ ఒకటే అంటే కొంతమంది నమ్మిరు, కొంతమంది నమ్మలే. కానీ ఇలా కరీంనగర్ కాబోయే మాజీ పార్లమెంటు సభ్యుడు బండి సంజయ్ గారు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ కూలగొట్టబోతుంది అని చెప్తున్నాడంటే వీళ్ళిద్దరి మధ్యలో అవగాహన ఉంది. వాళ్ళ సమాచారం వీళ్ళకు, వీళ్ళ సమాచారం వాళ్ళకు తెలుస్తుంది అనేది మరొక్కసారి నిదర్శనమైంది. లేదా నాకు తెలిసి సంజయ్ గారు ఇంటర్మీడియటో 10థో మరి జ్యోతిష్య శాస్త్రం చదివినట్టు కూడా నాకు తెలియదు. మా ప్రభుత్వాన్ని ఎవరు కూలగొడతాడో ప్రజాస్వామ్యంగా ఎన్నికై అది కూడా ప్రజలు మార్పు కోరుకొని ఎన్నిక చేసుకున్న ప్రభుత్వం ప్రజలకు 6 గ్యారంటీలు ఇచ్చి గ్యారంటీల అమలుకు సంబంధించిన ప్రక్రియ కొనసాగే సమయంలో టీఆర్ఎస్ పార్టీ అసహనంగా వ్యవహరిస్తుండొచ్చు, టీఆర్ఎస్ పార్టీ లోపాలన్నీ బయటపెడుతున్నాం కావచ్చు, వాళ్ళకి ఆగ్రహం ఉండొచ్చు. కానీ ప్రభుత్వాన్ని కూలగొట్టేంత శక్తి, ధైర్యము అటువంటి పరిస్థితి ఉన్నదని నేను అనుకుంటలేను. కాంగ్రెస్ పార్టీ కూడా అంత బలహీనంగా ఉందని నేను అంటలేను. ఈరోజు కాంగ్రెస్ ఎమ్మెల్యేని ముట్టేటువంటి ధైర్యం వేరే ఇతర రాజకీయ పార్టీలకు లేదు. ఇవాళ భారతీయ జనతా పార్టీ ఒకవేళ పొరపాటున కేంద్రంలో అధికారంలోకి వస్తే నిట్ట నిలువున టీఆర్ఎస్ పార్టీని చిలుస్తారని ఢిల్లీలో మొన్న నా పర్యటనలో కొంతమంది మిత్రులు ఫ్లైట్లో కలిసి చెప్తా ఉన్నారు. బీజేపీ మళ్ళీ పొరపాటున అధికారంలోకి వస్తే టీఆర్ఎస్ పార్టీ 2 వక్కలు అవుతుంది అని చెప్తా ఉన్నారు. కొత్తగా అశాస్త్రీయంగా ఈ దేశంలో ధర్మాన్ని కాపాడడానికి దేశవ్యాప్తంగా 4 జగద్గురువులుంటే 4 పీఠాలుంటే ఎప్పుడు కూడా భగవంతునికి లింగ ప్రతిష్ట, ప్రాణ ప్రతిష్ట జరగాలంటే వేద గురువులచే నిర్వహింపబడే ముహూర్తమో వాళ్ళ చేతుల మీద జరగాల్సిన పుణ్య కార్యక్రమాన్నో సమయంలో పూర్తిగానే అసంపూర్తిగా ఉన్న ఎన్నికల సమయంలో దృష్టి పెట్టుకొని రాముని పేరును మార్కెట్ చేసుకొని ప్రారంభిస్తున్న అంశం మీద జవాబు చెప్పాలి స్థానిక పార్లమెంటు సభ్యుడు. ఏ ఊరికి వెళ్ళినా రాముని ఫోటోలు పెట్టి బాణం వేసే ఫోటోలు గత ఎన్నికల లోపల మంగళసూత్రాలు అమ్ముకున్నానని చెప్పిన మీకు ఈ నిధులు ఎక్కడికి వచ్చినాయో చెప్పాలి. ఈ నియోజకవర్గానికి 5 సంవత్సరాల ఎంపీగా కేంద్ర ప్రభుత్వం నుంచి ఏం తెచ్చినావో చర్చకు రావాలి, లేదా ప్రజలకు చెప్పాలి. ప్రజలకు కనబడని మీరు మొన్న కుదురుపాక పోతే అక్కడ ఆ టెంపుల్ టూరిజం చేస్తామనో, లేకపోతే హసన్పర్తి రైల్వేకి సంబంధించి అక్కడ ఉన్నటువంటి రెవెన్యూ వాళ్ళకి తెలియదు, 4 తెచ్చి భూమి కొలుస్తున్నట్టు, ఇవన్నీ ఎన్నికల ముందు ఎవరు చెప్పినా నమ్మడు.